ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్తో అనుసంధానానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆధార్ ఓటర్ గుర్తింపు కార్డు అనుసంధానానికి ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులతో ఇవాళ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్తో అనుసంధానానికి ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై సాంకేతిక నిపుణులతో సంప్రదింపులు చేపడతామని వెల్లడించింది. రైట్, ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్తో అనుసంధానానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, ఆర్టికల్ 326 అదేవిధంగా ప్రజాప్రతినిధుల చట్టం 1950 అదేవిధంగా సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారంగా ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్తో అనుసంధానం చేయడానికి ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈ రోజు ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన కూడా చేసింది. EIDIA అంటే ఆధార్ సంబంధించినటువంటి సంస్థ ఏదైతుందో EIDIA, అదేవిధంగా ECI ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సాంకేతిక నిపుణుల మధ్య సాంకేతిక పరమైనటువంటి చర్చలను త్వరలో ప్రారంభించనున్నట్లు కూడా ఈ ప్రకటనలో పేర్కొంది. భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్దేవ్ సింగ్ సంధు, డాక్టర్ విజయ్ జోషి కలిసి కేంద్ర హోంశాఖ కార్యదర్శి, శాసన విభాగ కార్యదర్శి, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ కార్యదర్శి, అదేవిధంగా ఆధార్ సంబంధించినటువంటి CEO, ఈసీ సాంకేతిక నిపుణులతో ఈ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారంగా ఓటర్ హక్కు అన్నది భారతదేశ పౌరులకు మాత్రమే కలిగి ఉంటుంది. అయితే ఆధార్ కార్డు కేవలం వ్యక్తి గుర్తింపుని మాత్రమే నిర్ధారించగలిగే పత్రం. కాబట్టి ఓటర్ గుర్తింపు కార్డును ఆధార్తో అనుసంధానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 23(4), 23(5), 23(6), అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇటీవల ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు మేరకు మాత్రమే చేయాలని నిర్ణయించబడింది. దీని ప్రకారంగా ఈ ఆధార్ EIDIA అదేవిధంగా ఎన్నికల కమిషన్ సాంకేతిక నిపుణుల మధ్య సాంకేతిక చర్చలు కూడా త్వరలో ప్రారంభం చేయబోతున్నామంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ఇచ్చినటువంటి అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.